సర్వమతీత్య లలతీతి లలిత అన్న లలితయే శ్రీకృష్ణుడు. ముగ్ధమోహనమైన ఈ రూపాన్ని మాటలతో వర్ణించటం అసాధ్యం. ఆ రూప దర్శనాన్ని, అందులోని ఆనందానుభూతిని కలిగించనైనా కలిగించవచ్చు, కానీ వర్ణించి చెప్పటం అతి కష్టతరమైనది. ఇంద్రాది దేవతలు, చివరకు రుద్రుడు కూడా ఈ కృష్ణ సౌందర్యానికి ముగ్ధులైపోవలసిందే. గోపికలు, ఇతర మానవులు ఆ రూపంచే ఆకర్షింపబడ్డారంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. శత్రుభావనతో ఉన్న కంసుడు, దుర్యోధనాదులు కూడా ఆ రూపాన్ని చూస్తూ ఉండిపోయేవారు. ఎవరైనా సరే కృష్ణుని ముఖాన్ని 2-3 నిమిషాలు అలా చూస్తూ స్థిరంగా తమ ఉనికి మరవకుండా ఉండజాలరు. వారు వెంటనే ధ్యాన స్థితిలోనికి వెళ్ళిపోతారు. ఈ కారణం వలనే తల్లి అయిన యశోద బాలకృష్ణుని పట్టుకొని తదేకంగా అతని ముఖాన్ని చూసే ప్రయత్నం చేసినప్పుడల్లా కృష్ణుడు తన ముఖాన్ని తిప్పివేసుకుని ఆమె నుండి పట్టు విదిలించుకుని పారిపోయేవాడు. గీతగోవిందంలో జయదేవుడు ఈ ప్రస్తావనే పాటలో ఇలా వ్రాసినాడు: కాపి విలాస విలోల విలోచన ఖేళన జనిత మనోజం ధ్యాయతి ముగ్ధవధూరధికం. అంటే ఒక గోపిక అలా విలాసంగా కృష్ణుని చూస్తూ సమ్మోహితురాలై అలాగే అధికంగా ధ్యానేచ్ఛలోనే ఉండిపోయింది. అయితే ఒకరే ఒకరు అలా కృష్ణుని తదేకంగా స్థిరత్వంతో చూడగలిగిన వారు ఉన్నారు. అతడే బలరాముడు. ఇది ఎందుకంటే ఆయన ఆదిశేషుని అవతారము. తనపై విష్ణువు పవళించి ఉండగా ఆయనను తదేకంగా చూస్తూ ఉండిపోవటం ఆదిశేషుని సహజ లక్షణంలో ఉన్నది. అరిష్టనేమి లాంటి మహాపురుషులు అంతర్ముఖులై తమలో కృష్ణుని ఎంతగానైనా వీక్షించగలరు. శ్రీకృష్ణుని భౌతికమైన స్వరూపము అపురూపము. ఆయన హాస్యరస స్వరూపుడు. ఎంత దుఃఖంలో ఉన్నవాడైనా ఆయన హాస్యమునకు దుఃఖరహితులయ్యేవారు. ఏ అవతారంలో లేని కొంటెతనము ఉన్నది. అది మిథ్యాత్వము ప్రతిపాదిస్తున్నది. యుద్ధంలో భీష్ముని చంపుతానని అన్నప్పుడు, శిశుపాలుని సంహరించినప్పుడు తెచ్చిపెట్టుకున్న కోపం ఉన్నది. కృష్ణ మంత్రంలో బీజాక్షరముల వివరణ ఈ విధంగా ఉంది: హ్రీం అంటే శక్తి, శ్రీం అంటే మాయా, క్లీం అంటే కాళి. సృష్టి విజృంభణ ఆపి దానిని లోనికి లాక్కునేది క్లీం. కృష్ణుని ముద్దు ముద్దుగా మురళీధరుడు, గోపీ మానసహరుడు, ముగ్ధ మనోహరుడు అనుకుంటే ఆమోదకరంగా ఉంటుంది, బాగుంటుంది. ఆయన ఇప్పటికీ పరమగురువులో ఉన్నాడు. కృష్ణమంత్రం బాగా జపిస్తే పరమగురు దర్శనం అవుతుంది. వారికి అభేదము. అందుకే పరమగురువు ఉపాసన చేస్తే వారికి కృష్ణ దర్శనం అవుతుంది. మందార పుష్పములు ఏకముఖి, ద్విముఖి, బహుముఖి అని అనేకములు ఉన్నవి. కృష్ణ భగవానునికి మందారమాల బహుప్రీతి. ఆయన ఎప్పుడూ ధరించేవాడట. అన్ని ముఖాలు గల మందార పుష్పాలను చేర్చి రాధ ఒక్కతే గుచ్చగలిగేది. ఒక్కొక్క పుష్పాన్ని తీసుకుని రాధ కృష్ణార్పణ చేస్తూ తన ఇష్టదైవంలో లయయోగం సాధించింది. షట్చక్రములలో తాను ధ్యానిస్తూ ఆ పుష్పములను వేసేది. అన్ని చక్రములను ఒకేసారి ధ్యానిస్తే ఏకముఖి. అంతరంగ కమలమందు ఇష్టదైవమును నిరూపణ చేసుకొని భగవంతునికి పుష్పం ఇవ్వాలి. ఇక్కడ చిత్తవృత్తిని నిరోధించటం కాదు. రాధ కృష్ణ భగవానుని సగుణమూర్తిని అన్ని చక్రములలో విడివిడిగాను కలిపి సుస్థిరంగా ధ్యానం చేసింది. అప్పుడు సంపూర్ణ సగుణమూర్తిని షట్చక్రములలో ఏకకాలమందే చూచినది. సాంప్రదాయజ్ఞులు దానిని సంపూర్ణ విజయం అంటారు.